కొట్టండి సదర ఇక్కడ సైడ్ లో కొట్టండి. అయిపోయింది కదండి. శిబిరంలో నిర్వహించబడుతున్నది. ఇక్కడ వచ్చిన దివ్యాంగుల అందరికీ నమస్కారం. సామాజిక అధికారిక శిబిరం ఇది వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర తన చొరవ తీసుకొని ఇలా క్యాంపెయిన్ వచ్చి అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. అందులో ఒక కార్యక్రమంగా మన చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ కూతలపట్ల జరిగింది, ఈరోజు చిత్తూరులో జరిగింది. ఇక్కడ సెకండ్ ప్రోగ్రాం వచ్చి గంగాధర నియోజకవర్గంలో ఎస్ఆర్పురం మండలంలో జరుగుతుంది. అదేవిధంగా మిగతా అన్ని నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా వికలాంగులని ఆదుకోవడమే మన ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా అలింకో అనే ఒక కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ లిమ్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ ద్వారా జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే క్యాంపెయిన్లో అక్కడక్కడికి వెళ్ళి ఎవరెవరికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నీ కూడా డాక్యుమెంట్ చేసుకొని ఒక అతనికి 5 ప్రాబ్లం ఉన్నా కూడా 5 వెరైటీ ఆఫ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళన్నీ కూడా మీకు ఇస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ అన్నీ కూడా ఇస్తున్నారు. అందులో మెయిన్గా చూసారంటే చేతి కర్రలు, హ్యాండ్ స్టిచ్ ఇస్తారు, వాకర్స్ ఇస్తారు, వాళ్ళకి చెవులు వెలువడేటట్టుగా మెషిన్ ఇస్తారు. అదేవిధంగా బ్యాటరీ ట్రైసైకిల్స్, బ్యాటరీ ద్వారా ఆపరేట్ అయ్యే 3 వీలర్ కూడా ఇస్తారు. అదేవిధంగా ట్రైసైకిల్స్ కూర్చొని నడిపేటట్టుగా సైకిల్ ఇస్తారు. అదేవిధంగా టచ్ ఫోన్స్, మీకు మొబైల్ ఫోన్స్ కూడా టచ్ ఫోన్స్ కూడా ఇస్తారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ లిమ్స్, సపోజ్ కాలు పోయింది వాళ్ళకి కృత్రిమ కాలు ఇస్తారు, చేయలేదంటే ఆర్టిఫిషియల్ చేయలు కృత్రిమ చేయిస్తారు. ఆ విధంగా అన్ని విధాల పరికరాలు మీకు ఇస్తారు. మీకు బిలో పావర్టీ లైన్లో ఉండే వాళ్ళకి, వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకి, ఉండేవాళ్ళు ఆధార్ కార్డు ఉండేవాళ్ళు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండేవాళ్ళు మీరు అప్లై చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు ఉచితంగానే అందుతుంది. కాబట్టి ఇది మీకోసమే ఈ క్యాంపెయిన్. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా సుమారుగా గంగాధర నియోజకవర్గం నుండి 6 మండలం నుంచి వచ్చారు. ఇంతవరకు 500 మందిని చూశారు. ఎక్స్పెక్టేషన్ వచ్చి సుమారుగా 1000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీరు పక్కన ఉండే వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పి దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకం. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు, మీ అందరికి కూడా పెన్షన్లు వస్తున్నాయి. 6000 నుంచి 15,000 వరకు మీకు పెన్షన్లు వస్తాయి. ఎవరికైనా పెన్షన్ రాలేదంటే మీరు సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకొని మీరు ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకుంటే మీకు పెన్షన్ ఇచ్చే బాధ్యత కూడా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీకు దీన్ని తీసుకొని మీ అందరికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని ఎన్రోల్ చేసి మీకు అందరికి కూడా ఇస్తారని చెప్పి నేను విన్నపిస్తున్నాను, మీకు చెప్తున్నాను. ఇది కాకుండా స్టేట్లో కొత్తగా మనం లాంచ్ చేస్తున్నాము. ప్రతి నియోజకవర్గంలో 10 మందికి, ప్రతి నియోజకవర్గంలో 10 మందికి వచ్చి స్కూటరు, ట్రైసైకిల్ స్కూటరు 10 మందికి ఫస్ట్ విడతలో ఇస్తున్నాం.
ప్రతి నియోజకవర్గంలో 10 మందికి కూడా తొందరలో ఇవ్వబోతాం. దానికి కూడా మీరు పేర్లు ఇస్తే ఆ 10 మంది నిజంగానే నడవలేరంటే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ట్రైసైకిల్ బైక్ ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నాం. ఇక్కడ విచ్చేసిన పీడీడీఆర్డీఏ శ్రీదేవి గారికి, ఆర్డీఓ చిత్తూరు శ్రీనివాసులు గారికి, పీడీ డిజబుల్ శ్రీనివాసం గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న ఎంఆర్ఓ, ఎంపీడీఓ అందరికి కూడా పేరు పేరున వందనాలు. ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు, వివిధ పోస్టులు ఉండే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వందనాలు. ఈ క్యాంపుని ఇంత మంచిగా సక్సెస్ఫుల్గా చేసిన దానికి ఇక్కడ వచ్చేసిన డాక్టర్లు, అదేవిధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్న నర్సులు, దీన్ని ప్రశాంతంగా జరిపిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ముఖ్యంగా దివ్యాంగులకి, వృద్ధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఇదొక సదవకాశం అందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పరికరాలు 21 రకాల పరికరాలు పూర్తిగా ఉచితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు టోటల్గా కూడా మీ దగ్గర అప్లికేషన్స్ తీసుకోవడం, అప్లికేషన్ ఫుల్ స్టెప్గా తీసుకోవడం, అదేవిధంగా హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు ఒకసారి పరిశీలించి మీకు ఏమేమి పరికరాలు, 1 కాదు 2 కాదు 3 5 కావాలంటే కూడా అట్లాంటి పరికరాలు కూడా మీకు ఏం కావాలనేది పూర్తిగా ఉచితంగా రాసుకుంటారు. రాసుకొని ఇక్కడ నుండి మీరు వెళ్తారు. 1 నెల తర్వాత వాళ్ళన్నీ చేసుకొని ఇక్కడికి పంపించి ఆ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కటి పూర్తిగా ఉచితం, ఎక్కడ 1 రూపాయి ఖర్చు కూడా లేదు. ఉచితంగా మీకు ఆ పరికరాలన్నీ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇదే విధంగా కార్యక్రమాన్ని పెట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దయచేసి అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మన ప్రియతమ ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.